రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్కి అను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్స్ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు తెలంగాణ మూమెంట్లోని ఎంసీక్యూస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో 256వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన సంపాదకుడిగా పనిచేశాడు. సురవరం ప్రతాప్ రెడ్డి వర్క్డ్ యాజ్ ద ఎడిటర్ ఆఫ్ గోల్కొండ మ్యాగజైన్. థర్డ్, 1934లో 354 మంది కవుల రచనలను కలిపి గోల్కొండ కవుల సంచిక అనే నామకరణం చేసింది. సో ఇన్ 1953 the works of 354 poets were collected and named the Golconda Poets Collection. మనకి ఫస్ట్ పాయింట్, సురవరం ప్రతాపరెడ్డిని తెలంగాణ సాహితీ వైతాళికుడు అనే బిరుదుంది. అవును, సురవరం ప్రతాపరెడ్డిని నా తెలంగాణ సాహితీ వైతాళికుడు అని పిలిచేవారు. ఎందుకంటే వైతాళికుడు అంటే ఏంటి అంటే మార్పు తీసుకొచ్చిన వ్యక్తి, సాహితీ వైతాళికుడు అంటే తెలంగాణ సాహిత్యంలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి. కాబట్టి ఈయనని సురవరం ప్రతాపరెడ్డిని తెలంగాణ సాహితీ వైతాళికుడు అని పిలిచేవారు. ఈయనకి తెలంగాణ సాహితీ వైతాళికుడు అనే బిరుదుంది. సురవరం ప్రతాపరెడ్డి హ్యాస్ ద టైటిల్ ఆఫ్ తెలంగాణ సాహితీ వైతాళికుడు. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. సో సురవరం ప్రతాపరెడ్డి వాస్ వర్క్డ్ యాజ్ ద ఎడిటర్ ఆఫ్ గోల్కొండ మ్యాగజైన్. ఎస్, సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికకు సంపాదకుడుగా పనిచేసిన వ్యక్తి. అయినా సురవరం ప్రతాపరెడ్డి వర్క్డ్ యాజ్ ఎ ఎడిటర్ ఆఫ్ గోల్కొండ మ్యాగజైన్. సో సెకండ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. థర్డ్, 1934లో 354 మంది కవుల రచనలను కలిపి గోల్కొండ కవుల సంచిక అనే నామకరణం చేసిండు. In 1953, the works of 354 poets were collected and named Golconda Poet Collections. Yes, ఈయన 1934వ సంవత్సరంలో 354 మంది కవుల రచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి గోల్కొండ కవుల సంచిక అనే పేరుతో నామకరణం చేశాడు. ఎంతమంది కవులు? 354 మంది కవుల రచనలను కలిపి గోల్కొండ రచనలు లేదంటే తెలంగాణ గోల్కొండ కవుల సంచిక అనే పేరుతో నామకరణం చేశాడు. The works of 354 poets were collected and named Golconda Poets Collection. So third point is also correct. So option C, 1, 2, 3 are the correct one. 1, 2, 3 are the correct one. 257వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, మొదటి ఆంధ్ర మహాసభ 1930 జోగిపేటలో జరిగింది. ద ఫస్ట్ ఆంధ్ర మహాసభ వాస్ హెల్డ్ ఇన్ జోగిపేట ఇన్ 1930. సెకండ్, మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్ష బాధ్యతను వహించింది సురవరం ప్రతాపరెడ్డి. ప్రెసైడెడ్ ఓవర్ ద ఫస్ట్ ఆంధ్ర మహాసభ. థర్డ్, 1952లో జరిగిన ఎన్నికల్లో వనపర్తి నుండి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. He was elected as the first MLA from Vanaparthi in the elections held in 1952. మనకి మొదటి ఆంధ్ర మహాసభ అనేది 1930లో జరిగింది. మరి మొదటి ఆంధ్ర మహాసభకి ఎవరు అధ్యక్షత బాధ్యతను వహించారు అంటే సురవరం ప్రతాప్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలను వహించడం జరిగింది. ఇది సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మొట్టమొదటి ఆంధ్ర మహాసభ అనేది నిర్వహించబడింది. మరి ఆంధ్ర మహాసభలు ఎందుకని నిర్వహించారు అంటే ప్రజలలో వెట్టి చాకిరీ గురించి, అలాగే దొర చేసే అరాచకాల గురించి,
Burgula Ramakrishna Rao was elected as a first Chief Minister to Telangana. So he was also called as a first Chief Minister of Telangana. So in that 1952 elections, Suravaram Pratap Reddy was elected as a first MLA from Vanaparthi. So the third point is correct. Next 258వ క్వశ్చన్, సురవరం ప్రతాపరెడ్డి రచనలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ సురవరం ప్రతాపరెడ్డి రైటింగ్స్. ఫస్ట్ పాయింట్, హిందువులు పండుగలు. 2, హైందవ ధర్మవీరులు. 3, రామాయణ విశేషములు. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? హిందూ ఫెస్టివల్స్ అండ్ హీరోస్ ఆఫ్ హిందూ ధర్మ అండ్ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ రామాయణ. మరి సురవరం ప్రతాపరెడ్డి రచనలలో హిందూ పండుగలు అనేది ఒకటి, అలాగే హైందవ ధర్మవీరులు అనేవి మరొకటి, అలాగే రామాయణ విశేషములు కూడా మరొకటి. అంటే ఈ రచనలన్నీ సురవరం ప్రతాపరెడ్డికి సంబంధించింది. హిందూ ఫెస్టివల్స్, హీరోస్ ఆఫ్ హిందూ ధర్మ అండ్ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ రామాయణ, దిస్ ఆల్ రైటింగ్స్ ఆర్ బిలాంగ్స్ టు సురవరం ప్రతాపరెడ్డి. సో ఆల్ 3 points are the correct. So option C 1, 2, 3 are the correct one. 259వ క్వశ్చన్, సురవరం ప్రతాపరెడ్డి రచనలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ సురవరం ప్రతాపరెడ్డి రైటింగ్స్. దీంట్లో ఫస్ట్ పాయింట్, రామాయణ విశేషములు, తెలంగాణ ఆంధ్రుల కర్తవ్యం. 3, ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సో ద ఫస్ట్ పాయింట్, స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ రామాయణ అండ్ ద డ్యూటీ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర and social history of Andhra. So all writings are written by Suravaram Pratap Reddy. So all belongs to Suravaram Pratap Reddy. It was written by Suravaram Pratap Reddy. So all 3 points are the correct. So option C 1, 2, 3 are the correct one. 260వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 July 4 నాడు మొదలైంది. ద తెలంగాణ పీసెంట్ ఆర్మడ్ స్ట్రగుల్ బిగన్ ఆన్ July 4, 1946. సెకండ్, ఎంతో మంది వీరులు తెలంగాణ కోసం తమ ప్రాణాలను సైతం అర్పించారు. మెనీ ఆఫ్ ద పీపుల్స్ ఈవెన్ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్స్ ఫర్ తెలంగాణ. 3, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1951 October 2 నాడు రష్యా కమ్యూనిస్ట్ అధినేత స్టాలిన్ జోసెఫ్ పిలుపు మేరకు ఆగిపోయింది. తెలంగాణ పీసెంట్ ఆర్మడ్ స్ట్రగుల్ వాజ్ స్టాప్డ్ ఆన్ 2 October 1951 ఎట్ ద కాల్ ఆఫ్ రష్యన్ కమ్యూనిస్ట్ లీడర్ జోసెఫ్ స్టాలిన్. మన దీనికి ఫస్ట్ పాయింట్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 July 4 మొదలైంది. ఎస్, మనకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడు మొదలైంది? 1946 July 4 నాడు మొదలైంది. ఎందుకోసం మొదలైంది అంటే, మనకి దొడ్డి కొమరయ్య మొట్టమొదటిసారిగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను, దొర యొక్క అరాచకాలను ఎదిరించాలి అన్న ఉద్దేశంతో మనకి కడివెండి గ్రామంలో మొట్టమొదటి ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. మరి ఆ ర్యాలీలో భాగంగా మనకి దొడ్డి కొమరయ్యని అన్యాయంగా తుపాకీ తూటాతో కాల్చి చంపడం జరిగింది. మరి ఎప్పుడైతే తుపాకీ తూటాతో కాల్చి చంపారో దొడ్డి కొమరయ్య అక్కడికక్కడే మరణించాడు. దొడ్డి కొమరయ్య మరణం మనకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రావడానికి కారణమైంది. మనకి అంతకుముందు అనేక రకాల మందిని అంతకుముందు చాలా రకాల అరాచకాలు జరిగినాయి. మనకి షేక్ బందగి మరణం కూడా జరిగింది. షేక్ బందగిని ఎప్పుడు చంపారు? 1940 July 26 నాడు చంపారు. కానీ షేక్ బందగిని తెలంగాణలో మొదటి వీరుడు అని మాట్లాడుకుందాం, కానీ తెలంగాణ సాయుధ పోరాట వీరుడు అని ఎవరిని మాట్లాడుకుంటాం అంటే మనం దొడ్డి కొమరయ్యని మాత్రమే మాట్లాడుకుంటాం. ఎందుకంటే మనకి అంతకుముందు కత్తులు కటార్లు మాత్రమే ఉండేవి. కానీ ఎప్పుడైతే దొడ్డి కొమరయ్యను తుపాకీ తూటాతో మరణించాడో, మరి తుపాకీ తూటాతో మరణించిన మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. కాబట్టి దొడ్డి కొమరయ్య మరణంతోనే మనకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలు కావడం జరిగింది. అంటే
ఈ గడిని కూల్చివేస్తా దొరసాని యొక్క అరాచకాలను అరచివేద్దాం అని చెప్పి కడివెండిలోని గ్రామంలోని యువకులంతా కట్టగట్టి బయలుదేరిరు. కానీ కట్టగట్టి బయలుదేరినప్పుడు మనకి అక్కడున్న జానమ్మ తుపాకీ తూటాతో కాల్చి చంపింది. మరి ఎప్పుడైతే కాల్చి చంపిందో అప్పుడు ఏమని చెప్పారంటే, ఇక్కడ ఈ శవాన్ని ఎవరు తీసుకెళ్ళకూడదు, తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా పన్ను కట్టాలి అని కూడా చెప్పడం జరిగింది. మరి ఆ మాటలు భరించలేని మొట్టమొదటిసారి యాదగిరి అనే వ్యక్తి, నేను పన్ను కట్టినా పర్లేదు, దొరగా నన్ను చంపినా పర్లేదు, నేను ఈ శవాన్ని మోసుకెళ్తా అని మొట్టమొదటిసారి దొడ్డి కొమరయ్య శవాన్ని మోసుకెళ్లిన వ్యక్తి యాదగిరి. ఆ యాదగిరిని చూసి ఊర్లో ఉన్న జనమంతా ఒక్కొక్కరుగా బయటికి రావడం జరిగింది. మరి ఆ విధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలు కావడం జరిగింది. దొరకు వ్యతిరేకంగా నేను సచ్చినా సరే నేను పోరాటం చేసేస్తా అని చెప్పి చాలా మంది ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఆ విధంగా 1946 జూలై 4లో మనకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొట్టమొదటిసారిగా జరిగింది. ఎప్పుడు? వెన్ ద తెలంగాణ పీసెంట్ ఆర్మడ్ స్ట్రగుల్ బిగన్ ఆన్ July 4, 1946. సో వెన్ Doddi Komarayya was died on 1946 July 4 with fall with a victim to the gun. So in that case he was died on 1946 July 4. So in that case Telangana peasant armed struggle was begun during the period of 1946 July 4 onwards. 1946 July 4 onwards. So the first point is correct. Second, ఎంతో మంది వీరులు తెలంగాణ కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడం జరిగింది. ఎంతో మంది వీరులు తెలంగాణ ప్రజల కోసం చైతన్యాన్ని తీసుకురావాలి అని చెప్పి చాలా మంది ప్రజల కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన వీరులు ఎంతమందో, అలాగే చాలా మంది ప్రజలు కూడా ఇప్పుడు దొడ్డి కొమరయ్య మరణించిన తర్వాత చాలా మంది దొరమాన్ను చంపినా సరే అని చాలా మంది ఇళ్లలోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది. ఇళ్లలోకి వెళ్ళి బయటికి వచ్చి దొరను ఎదిరించడం జరిగింది. మరి అప్పుడే కదా మనకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. మరి ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలో చేరి చాలా మంది దొరలకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిరు. మరి ఆ పోరాటాలు చేసినప్పుడు చాలా మందిని అతి దారుణంగా చంపడం జరిగింది. మరి ఆ విధంగా తెలంగాణ కోసం ఎంతో మంది వీరులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆత్మ బలిదానాలను చేసుకోవడం జరిగింది. Many of them even sacrificed their lives for Telangana. Next, third, Telangana రైతాంగ